మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాలు బయటపడ్డాయి. ఈసారి ఏకంగా కొట్టుకోవడం, కేసులు పెట్టుకోవడం వరకు వెళ్ళింది. మోహన్ బాబు తనపై, తన భార్యపై మనుషులతో దాడి చేయించాడని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు మంచు మనోజ్. మోహన్ బాబు అనుచరులు దాడిలో గాయపడిన మనోజ్ నడవలేని స్థితిలో ఓ ఆసుపత్రిలో చేరాడు. మంచు మనోజ్ పై ఇంటర్నెట్ గా కాలు, మెడ భాగంలో దెబ్బలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ తో పాటు ఎక్స్రే తీశారు. పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉండాలని డాక్టర్లు చెప్పగా సోమవారం మళ్లీ వస్తానని వెళ్లిపోయారని తెలిసింది. దీనిపై మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డిని వివరణ కోరగా 100 డయల్ కు కాల్ వచ్చిందని, పోలీసులు విచారణ జరిపారని, కుటుంబ గొడవ అని చెప్పడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు. ఇకపోతే ఇదే విషయంపై పహాడీ షరీఫ్ పోలీసులు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. కాగా ఈ కేసు వ్యవహారం రోజు రోజుకు ముదురుతుంది. మనోజ్ తనపై దాడి చేశాడని మోహన్ బాబు కేసు పెట్టాడు. తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక అప్డేట్ అందుతుంది. జల్పల్లిలో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి విష్ణు, వ్యాపార భాగస్వామి విజయ్ వచ్చాడు. మంచు మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ తో పాటు హార్డ్ డిస్క్ ను తీసుకెళ్లాడు విజయ్. 2 రోజులుగా మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు ప్రైవేట్ బౌన్సర్లతో కాపలా కాస్తున్నారు. కొద్ది రోజులుగా దుబాయ్ లో ఉన్న మంచు విష్ణు హైదరాబాద్ చేరుకున్నాడు. కాసేపట్లో జల్పల్లిలోని మంచు మనోజ్ ఇంటికి విష్ణు వెళ్లనున్నాడని తెలుస్తోంది. గతంలో ఒకసారి మంచు మనోజ్ బంధువుల ఇంటికి వెళ్లి మంచు విష్ణు వెళ్లి దాడి చేసిన వీడియోలు హల్చల్ చేశాయి. ఇక ఇప్పుడు మంచులో రేగిన మంటలు ఎంతవరకు వెళ్తాయో చూడాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.